నమస్కారం అండి. ఈ మధ్య నేను నేపాల్ యాత్రకు వెళ్ళాను. ఆ యాత్ర శారదా యనమండ్ర గారి ద్వారా చేశానండి. హ్మ్. ఒక చోటుకి వెళ్ళాలి అంటే కొత్త చోటు, దేశం కాని దేశం, భోజనం ఎలా ఉంటుంది, తర్వాత రూములు సరిగ్గా ఇస్తారా, ఇవ్వరా, లేకపోతే తిరిగే చోట్లు సరిగ్గా చూపిస్తారా లేదా, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి మనకి. అందులోనూ హ్మ్, కొంచెం పెద్దదాన్ని, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మరొకళ్ళు కానీ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను. ఆ ఒంటరిగా చేసేటప్పుడు మంచి గ్రూప్ కలవాలి మనకి. అందుకని చాలా ఏళ్ల నుంచి ఆలోచిస్తున్నాను ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? అని. ఈ శారదా యనమండ్ర గారితో నేను ఇదివరకు కేరళ వెళ్ళాను. కేరళ వెళ్తే కేరళ చెప్పిన దానికంటే ఎక్కువ ప్లేసులు చూపించారు. చాలా బావుంది కూడా నాకు అన్ని విధాలాను. అదే ఉద్దేశ్యంతోటి ఆవిడ మళ్ళీ నాకు మెసేజ్ చేశారు. రమగారు ఇలా నేపాల్ వెళ్తున్నానండి అని. అయ్యో! నాకు కొంచెం ఇబ్బందిగానే ఉందండి. ఈ టైంలో నేను ఎలా రాను ఏంటి అని అడిగితే, లేదండి, చాలా నార్మల్ రేట్లే ఉన్నాయి నా దగ్గర. ప్లస్ నా దగ్గర భోజనం సంగతి అది మీకు తెలుసు కదా! బయలుదేరి వెళ్దాము అని అన్నారు. సరే అలాగే అనుకుని మంచిగా ఆవిడతో పాటు బయలుదేరి నేపాల్ వెళ్ళామండి. 25వ తారీఖుని మొదలుపెట్టిన యాత్ర 5వ తారీఖు ఇంటికొచ్చాము. వెళ్ళేటప్పుడు ఫ్లైట్‌లో వెళ్ళాము గోరఖ్పూర్ దాకా. వచ్చేటప్పుడు ట్రైన్‌లో వచ్చేసాం గోరఖ్పూర్ నుంచి. కానీ ఎంత అందంగా జరిగిందంటే యాత్ర. 18 మందిం కలిసి ప్రయాణం. ఒక కుటుంబంలాగా చేశామండి. వాళ్ళెవరో నాకు తెలియదు. ఏమీ తెలియదు. కానీ ప్రతి వాళ్ళు గూడా అమ్మలాగా చూసారు నన్ను. కిందకి దిగుతుంటే పడిపోతానేమోనని చేయి పట్టుకోవటము. హిమాలయ పర్వతాల లోపలికి వెళ్ళేటప్పుడు ఆ చలికి ఏమవుతామో అని అనుకుని చక్కగా నన్ను చూసుకుంటూ, కాసుకుంటూ మొత్తానికి చాలా బాగా జరిగింది. దీని వెనక మాత్రం శారద గారు ఉన్నారు. యనమండ్ర శారద గారితోటి యాత్ర చేస్తే అది అద్భుతంగా ఉంటుంది. పొట్ట తేడా చేయలేదు. ఏమాత్రం పొట్ట తేడా చేయలేదు. మంచి భోజనం. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 యథావిధిగా పెట్టేవారు. అవి కాకుండా ఇంకా మధ్యలో మధ్యలో మనకి స్నాక్స్ అని అవి ఇవి ఆవిడ తీసుకొచ్చినంత వరకు పచ్చళ్ళని తినిపిస్తూనే ఉంటారన్నమాట. చాలా బావుంటుంది. ఫుడ్‌కి లోటుండదు. ప్రయాణానికి లోటుండదు. ఎటువంటి లోటు ప్రయాణానికి ఉండదు. తర్వాత రూములు కూడా బావుంటాయి. సాధ్యమైనంత వరకు మంచి రూములు ఇవ్వడానికే ట్రై చేస్తారావిడ. రూములు కూడా బావుంటాయి. ప్రయాణం జర్నీ ఇప్పుడు కొన్ని టూరిజంలో ఏమవుతుందంటే ఒకటో నెంబర్ సీట్‌లో కూర్చున్న వాళ్ళు ఒకటో నెంబర్ సీట్‌లోనే పర్మనెంట్‌గా కూర్చుండిపోతారు. ఈ దీనికి అలా ఉండదు. 10 రోజులు రొటేట్ అవ్వాల్సిందే మనం. మొదటి సీట్‌లో కూర్చున్న వాళ్ళు ఒకరోజు చివరి సీట్‌లో కూడా కూర్చోవాలి. ఒకరోజు మధ్య సీట్‌లలో కూర్చోవాలి. అట్లా ప్రతిరోజు కూడా మనంతట మనం మ అలా వెనక ముందుకి వెళ్ళిపోతూ ఉండాలంతే. సహజంగా జరగాల ప్రక్రియ. అంతేగాని ఆవిడ పదే పదే మీరు వెనక్కెళ్ళండి, మీరు ముందుకు రండి అలా చెప్పరు. మొదట ఒక మాట చెప్తారు. దాన్ని ఫాలో అయిపోతామన్నమాట మనందరం గూడా. ఒకరోజు ఒక సీటు, ఒకరోజు ఒక సీటు అట్లా. అట్లా ప్రతి విషయంలోనూ కూడా చాలా మంచి అబ్జర్వేషన్ ఉంటుంది. అలాగే కాఫీ దగ్గర నుంచి మనం తాగామా లేదా అని పర్సనల్‌గా చూస్తారు. అందుకని శారదా యనమండ్ర గారితోటి ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలకి మనం సజెస్ట్ చేస్తే తీసుకెళ్తారు. ఆవిడ చెప్పిన వాటికి మనం వెళ్ళొచ్చు. అట్లా ఆవిడతో యాత్ర చేస్తే ఒక మంచి అమ్మతో యాత్ర చేసినట్టుగా అనుకోవచ్చు మనం. చాలా బావుంటుంది. కొత్త వాళ్ళతో వెళ్ళాను అని నాకు ఏమాత్రం అనిపించలేదండి ఈసారి. కొత్త కొత్త గుళ్ళన్నీ చూశాను. చాలా మంచి మంచి గుళ్ళన్నీ చూశాను. నేపాల్‌లో అయితే ఫస్టు లుంబిని నుంచి మొదలుపెట్టాము. మనకి బుద్ధిజం మీద ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే టెంపుల్స్ అన్నీ చూసుకోవచ్చు. అలా కాని పక్షంలో మనం అక్కడ రెస్ట్ తీసేసుకుంటే మిగిలినవన్నీ మంచి దేవాలయాలుంటాయి. మనోకామనా మందిరం అని, గుహ్యాంబిక అమ్మవారని, తర్వాత గుహ దేవాలయాలు, గుహల్లో ఉన్న 2 శివ దేవాలయాలు చూపించారు. తర్వాత పశుపతినాథుడు ఆలయం చూసాము. తర్వాత ముక్తినాథ్ అయితే ఇంకసలు అది చాలా ఎక్సైట్‌మెంట్‌తో చూసాం. స్నో పడుతోంది. చక్కగా స్నోలో పాపకుండంలో, పుణ్యకుండంలో స్నానం చేయటము. అది చాలా బావుంది మాట. 108
నంది మొహాల్లోంచి నీళ్ళొస్తాయి. ఆ నీళ్ళని కూడా హిమాలయ పర్వతాల్లోంచి చల్లటి నీళ్ళొస్తూ ఉంటే, ఆ నీళ్ళల్లో స్నానం చేసి నేనైతే ఒక 10, 15 సార్లైనా ముక్తినాథుడిని దర్శించుకున్నాను. ఉన్న 2, 3 గంటల్లోనే అన్ని దర్శనాలు చేసుకున్నాము. ఇంకా అద్భుతమైన దర్శనాలు, అద్భుతమైన భోజనాలు, అద్భుతమైన రూములు. ఏమాత్రము మనకి ఒక మధ్య తరగతి ఉమ్మడి కుటుంబంలాగా అనిపిస్తుందండి. 5 స్టార్ లెవెల్ వాళ్ళైతే అసలు ఆవిడ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. 5 స్టార్‌లో ఉండవు అవేవి కూడా. కానీ మనం పడుకునే మంచం క్లీన్‌గా ఉంటుంది. బాత్రూమ్స్ క్లీన్‌గా ఉంటాయి. అలాంటి హోమ్ స్టేస్ అన్నీ చూపిస్తారావిడ. నాకైతే చాలా నచ్చింది. అందుకని ఎవరికైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే తప్పకుండా వెళ్ళొచ్చు అని రికమెండ్ చేస్తున్నాను నేను. తప్పకుండా వెళ్ళండి. ధన్యవాదాలండి. శారద గారు, మీకు ధన్యవాదాలు.